ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సంబంధించి సమస్యలు అయితే చాలా ఉన్నాయి. సో ఈ సమస్యల పట్ల తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ కూడా చాలా సుదీర్ఘ కాలం అయితే పోరాటం చేస్తుంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి లచ్చిరెడ్డి ఉన్నారు. అన్న ఏంటి ఈరోజు మీటింగ్ సారాంశం ఏంటి, ఏం చెప్పారు మీటింగ్లో, ఏం డిస్కషన్ వచ్చింది? ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించడానికి మీ వంతు కృషి చేస్తున్నందుకు మా అందరి తరపున ధన్యవాదాలు. ముందుగా ఇప్పుడు తెలుసు, ఎన్నో సందర్భాల్లో వచ్చిన ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వం తీసుకుపోయిన విషయం కూడా మీకు తెలుసు. సమస్యలు పరిష్కరించుకుంది కూడా మీకు తెలుసు. చాలా సమస్యలు పరిష్కరించుకోబడ్డాయి, కానీ కొన్ని సమస్యలు అట్లనే మిగిలిపోయినాయి అనేది మనం అందరం కూడా భావిస్తున్నాం. ఉద్యోగస్తుల నుంచి ఒత్తిడి వస్తుందన్నమాట కూడా అందరికి తెలిసిన విషయమే. ఈ ఒత్తిడిని ఎట్లా తగ్గించుకోవాలి, ప్రభుత్వం దృష్టికి ఎట్లా తీసుకువెళ్ళాలి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలను ఎట్లా ఒప్పించాలి, ఉన్నతాధికారులు ఇస్తున్న నివేదికలు తప్పున్నాయా లేదా ప్రభుత్వంలో తీసుకుంటున్న ప్రణాళికలో లోపం ఉందా అనే దాన్ని అన్వేషించడానికి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం తెలంగాణ ఎంప్లాయీస్, టీచర్స్, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈరోజు సమావేశం కావడం జరిగింది. 33 జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకే ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. అందరూ కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూనే ఎన్నో సమస్యలు పరిష్కరించుకున్నాం. చాలా సమస్యలు అడగకపోయినా పరిష్కారం అయింది, కానీ కొన్ని సమస్యలు అట్లనే మిగిలిన్నాయి. ఎందుకు మిగిలిన్నాయి, ఎందుకు సమస్యలు పరిష్కరించుకోలేకపోతాం? ఉద్యోగాల సంఘాల నాయకులు లోపమా, మీరు ఒత్తిడి చేయటం లేదా, మీ నుంచి ఏంది, మీరందరూ ప్రభుత్వానికి అట్లనే సపోర్ట్గా ఉంటారా, మా సమస్యలు పట్టించుకోరా, పెన్షనర్లు చచ్చిపోతున్నాం, పెన్షనర్లు వారి యొక్క ఏదైతే పెళ్ళిళ్ళు కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, హెల్త్ సమస్యలు కావచ్చు, మాకు పెండింగ్ రావాల్సిన బిల్లులన్నీ కూడా ఆగిపోతున్నాయి. ఈ సమస్యని మీరు పరిష్కరించండి, మేము చచ్చిపోకముందే మాకు రుణపడండి అని కోరటం జరిగింది. ఎస్, ఆ ఆవేదన కరెక్టే. ఈరోజు గౌరవ కోర్టుల నుంచి కూడా చూస్తున్నాం మనం. వాటన్నిటినీ దృష్టిలో తీసుకొని ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా సమస్యల పరిష్కారం అయిన వాటికి హెల్త్ కార్డ్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, అన్నిటికీ ధన్యవాదాలు తెలుపుతూనే మిగతా సమస్యలు పిఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు, పెండింగ్ బిల్స్ కావచ్చు, పెన్షనర్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఉద్యోగస్తుల అనేక సమస్యలు, సిపిఎస్ కావచ్చు, ఇవన్నీ సమస్యలను దృష్టికి తీసుకువెళ్ళడానికి ఒక మార్గాన్ని అన్వేషించడానికి ఉద్యోగుల సమస్యలపై పూర్తిస్థాయి కార్యాచరణ బాట పట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణ ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున 17 ఏప్రిల్ రోజు, మే 5 రోజు మండల డివిజన్ కలెక్టరేట్ కార్యాలయందు లంచ్ అవర్లో వినతి పత్రాలతో పాటు ప్రభుత్వానికి చేరే విధంగా చేయటం, ప్రభుత్వాన్ని ఒప్పించే మార్గం చేయటం, సూచనల సలహాలతో ఇదే లాస్ట్గా కార్యాచరణ కావాలని కోరుకోవటం మేమందరం చేసిన ప్రయత్నం ఖచ్చితంగా సఫలమవుతుంది, విఫలం కాకుండా చూడగలుగుతాం అనే ఆలోచన, నమ్మకం మా మీద ఉంది. కేవలం మా ఉద్యోగ సంఘాల నేతలు మీటింగ్లలోనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, బట్ ప్రభుత్వం దగ్గర పోయేసరికి కాంప్రమైజ్ అవుతున్నారు, ప్రభుత్వానికి లొంగిపోతున్నారు అని చెప్పేసి కింది స్థాయి ఉద్యోగాలు మమ్మల్ని అడుగుమంటున్నారు. ఏం చెప్తారు మరి దానికి? ఇందాక వస్తూనే మీకు ముందు చెప్పిన తొలి వెలుగు ఉద్యోగ సమస్యల కోసం నిరంతరం పోరాటంలో మాకు కూడా ఒక ముందుండి నడుస్తుందని మేము అనుకుంటున్నాం కూడా. కానీ మీరు చెప్తున్నదంతా కూడా ఉండకుండా లేదని మేము అనడం కొట్టిపారేం లేం, కానీ ఉద్యోగస్తుల నుంచి ఆవేదన ఉన్నమాట వాస్తవమే. ఇందాక కూడా చెప్పిన ఆ సమస్యలు ఏంటి, పరిష్కారమైన ఏంటి కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అసలే కాలేదు, ఏ సమస్యలు కాలేదు, ఉద్యోగ సంఘ నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారని. ఎవరైనా ఆవేదన ఉన్నప్పుడు, సమస్య పరిష్కారం కానప్పుడు మాట్లాడతారు, మనం అది స్వీకరించాలి. ఒక సంఘ నాయకుడిగా పడ్డప్పుడు బాధలైనా, పూలైనా, రాళ్ళైనా పడతాయి. పడ్డప్పుడు మనం వినాలి, సమస్య పరిష్కరించుకున్నప్పుడు పూలు పడతాయి. సమస్య పరిష్కరించుకోవడానికి మార్గాలు కూడా వెతుకుతున్నాం, ఒత్తిడి పెంచుతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మా వైపు కృషి ఖచ్చితంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇప్పటికే పిఆర్సీ కమిషన్కి సంబంధించి కూడా ఇంకా నివేదిక రాలేదు, అట్లా హెల్త్ కార్డుకి సంబంధించి కూడా విధి విధానాలు ఇంకా ప్రకటించలేదు. సో ఏం చెప్తారు మరి దానికి సంబంధించి? ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు కానీ ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? అదే మిత్రమా, ఇందాక చెప్పిన పిఆర్సీ కమిటీ నివేదిక పొడిగించకుండా ఏప్రిల్ 2వ తారీఖు నాడు నివేదిక ఇస్తుందని అందరం ఎదురు చూసినాం. కానీ సడన్గా ప్రభుత్వం ఒక 6 నెలలని పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం మేము కొంత ఆవేదన, ఉద్యోగస్తుల నుంచి బాగా ఒత్తిడి వచ్చింది.
ఈ సమావేశం ఏర్పడటానికి అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఎందుకంటే మీకు తెలుసు ఇది ఎవరు చేసిరు, ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఉన్నత అధికారుల మాతో సంప్రదించినప్పుడు ఏం సమస్యలు చెప్పారు, ఏం చేస్తామన్నారు, ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే ఒక ఆవేదనతో పాటు వన్ టైం సెటిల్మెంట్గా ఉద్యోగస్తులకు కూడా సంక్షేమ పథకాలకు ఎలా తీసుకొస్తున్నారో ఆ సంక్షేమ పథకాలకు సంబంధించిన తీసుకొస్తున్న రుణాలని మాకు కూడా తీసుకొచ్చి 10 లక్షల మంది ఏదైతే ఉద్యోగస్తుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఈ ఆవేదన లేకుండా తీర్చాలని కోరుతున్నాం. అంటే ఇప్పటికే రిటైర్డ్ ఉద్యోగస్తులకు సంబంధించి ఈరోజు హైకోర్టు కూడా ముట్టికాయలు వేసిన పరిస్థితి. జూన్ 10th ఒక డెడ్ లైన్ కూడా పెట్టింది. జూన్ 10th తర్వాత ఒక రిటైర్ ఉద్యోగికి కూడా ₹1 బాకీ ఉండదని చెప్పేసి కూడా హైకోర్టు కామెంట్ చేసిన పరిస్థితి. అవుతుంది అనుకుంటున్నా మరి జూన్ 10th లోపు రిటైర్డ్ ఉద్యోగులందరికీ డబ్బులు బెనిఫిట్స్ అన్నీ వస్తాయనుకుంటున్నారా? అదే మేము పాజిటివ్ ఆలోచించాలనేది మా నిర్ణయం. ఏది కాదు అనేది తప్పు. ఎందుకంటే అవుతుంది అనుకుంటేనే అవుతుంది, కాదు అని మనం ముందుకెళ్తే కాదు. ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది. జూన్ 10 లోపే కాదు, జూన్ 2 లోపే సమస్యలు పరిష్కారం అవుతామని మేము కోరుకుంటున్నాం. పరిష్కారం కాకపోతే ప్రభుత్వాన్ని కూడా మేము స్నేహపూర్వకంగా కావచ్చు, ఒత్తిడిగా కావచ్చు, ప్రజాస్వామ్య పద్ధతిలో కావచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించుకుంటాం. గతంలో ముఖ్యమంత్రి మాటలు కూడా చూస్తున్నాం. లంక బిందెలు అనుకుంటే కాలి బిందెలు దొరికినాయి, బడ్జెట్ లేదు, కోసుకొని తిన్నా నా దగ్గర పైసలు లేవని చెప్పేసిన పరిస్థితి. సో ఇండైరెక్ట్గా మీ అందరికీ చెప్పిండా ఏం అడగద్దని, ఇంకేం డిమాండ్ చేయొద్దని ఏమని చెప్పారా? అది మిత్రమా, ఇప్పుడు నీకు ఇందాక చెప్పిన ఇప్పుడు ఎవరైనా ముళ్ళ కిరీటం మీద కూర్చున్నప్పుడు కానీ, ముళ్ళ కిరీటం పెట్టుకున్నప్పుడు కానీ కొన్ని ఆవేదనలు ఆవేశంలో కొన్ని మాటలు వస్తాయి. కానీ కొంత మా మీద మాకు కూడా కొంత బాధ కలిగింది, ఇట్లా ఉండకపోవచ్చేమని. తను కూడా మాకు ఇంటర్నల్గా కలిసినప్పుడు, బయట లోపల కలిసినప్పుడు కూడా ఇట్లా చెప్పడం అనేది నా మనసులో ఉన్నది కాదు అనేది కూడా వ్యక్తం చేయటం జరిగింది. బట్ ఏదేమైనా కూడా ఒకటే చెప్పదలుచుకుంటాం, సమస్య పరిష్కారం అయింది. ప్రభుత్వం నుంచి కూడా మాకు మంచి సానుకూలమైన వాతావరణం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి పరిష్కరించుకోగలుగుతాం. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మా మీద నమ్మకం ఉంది. ఏదైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ జూన్ 2 లోపు కంప్లీట్ అవుతాయని ఒక ఆశాభావంతో అయితే ఉన్నాం. దానికి సంబంధించి స్నేహపూర్వక ఒత్తిడితో పాటు ఇటు ఒత్తిడి కూడా చేస్తాం ప్రభుత్వం సంబంధించి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. రాజీ లేని పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాలుగా కింద నుంచి ఒత్తిడి ఉన్న వాస్తవానికి కింద స్థాయిలో ఉద్యోగులు కూడా ఇటు రిటైర్మెంట్ సంబంధించి బెనిఫిట్స్ రాక కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో వాటన్నిటికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం, రాజీ లేని పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి ఉద్యోగ సంఘాల నేత లచ్చిరెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్, సురేష్ తెలుగుల కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.